మరి మనతో పాటు ఇంకో భక్తురాలు ఉన్నారు. వారి మాటల్లో బాబా గారి గురించి ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం. నమస్తే. అంటే బాబాకి సేవలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీకు బాబా రూపంలో అంటే వేరే రూపంలో గాని అసలు మీకు ఏం మిరాకిల్స్ జరిగాయి మీ లైఫ్ లో? నమస్కారం అండి. నా పేరు అనిత. నేను ఈ గుడికి రావడం 12 ఇయర్స్ అవుతుంది. నా పెళ్ళయి 12 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఈ గుడికి రావడం జరుగుతుంది. మిరాకిల్స్ అంటే మనకు మ్యాజిక్ అని చెప్పలేను, కానీ ఇప్పుడు మనం నేను కాలేజ్ అయ్యి స్కూల్ కాలేజ్ మనం అంతా ఒక స్టడీస్ అట్లానే ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏం నేర్చుకున్నానంటే, నేను మాక్సిమం మనం ఒక్కటే కాకుండా వేరే వాళ్ళకి పెట్టడంలో ఉన్న సంతృప్తి ఏందనేది బాబా మనకు అందులో తెలిసింది అదే కదా. బాబా ఆయన్ని కూడా పెట్టేస్తారు. పరోపకారం మాక్సిమం ఇక్కడ అదే జరుగుతుంది. మా పిల్లలు కూడా బాల వికాస్కి వస్తారు. చాలా బాగుంటుంది. అదండి, నేను 12 ఇయర్స్ నుండి ఇక్కడ వస్తున్నా. ప్రతి పూజలు చాలా బాగా జరుగుతాయి. మీరు మాక్సిమం రావడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉంటే సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా రండి. సాయిబాబా కృపకి సకల దేవతలు మీరు చూస్తే ఏ టెంపుల్ లో అయినా మనకు ఒక సాయిబాబానే ఉంటారు. మీకు ఇక్కడ అయితే నవరాత్రులు జరుగుతాయి, శివరాత్రి జరుగుతుంది, కార్తీకంలో ప్రతి పూజ జరుగుతుంది. ఇక్కడ మనకు అన్ని దేవతల కృప ఇక్కడ మనకు దొరుకుతుంది. రండి. సాయిరామ్. మనతో పాటు వేరే భక్తులు కూడా ఉన్నారు. వారి మాటల్లో బాబా గారి గురించి తెలుసుకుందాం. చెప్పండి, మీ లైఫ్ లో జరిగిన బాబా మహత్యాలు ఏంటి? ఏం చేశారు బాబా? సాయిరామ్ అండి. ఇక్కడ మేము 1 ఇయర్ నుంచి టెంపుల్ కి వస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది మాకు. ప్రతి గురువారం వస్తాం మేము. ఇక్కడ పిల్లలకి బాల వికాస్ క్లాస్ అని చెప్పేసి నేర్పిస్తారు. మా పిల్లలకి మంచిగా అన్ని శ్లోకాలు బాగా నేర్చుకుంటున్నారు. ఆంటీ వాళ్ళు మంచిగా నేర్పిస్తున్నారు. ఆంటీ మా బాబుకి మాట్లాడటమే రాదు, కానీ శ్లోకాలు మాత్రం మంచి పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఆంటీ వాళ్ళు బాగా నేర్పిస్తున్నారు. వర్డ్స్ కూడా పలకడానికి రాదు, కానీ శ్లోకాలు మాత్రం బాగా చెప్తున్నారు. అందరికంటే గొప్ప దేవుడు అనేది ఒక నమ్మకం. అందరూ ఒక్కటే అనేది కూడా నమ్మకం ఉంది. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా మంచి హ్యాపీగా ఉంటారు. అందరినీ దీవెనలు అన్ని మంచిగా ఉంటాయి.